ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎవ్రీ వీక్ లాగానే ఒక మంచి మోటివేషనల్ స్టోరీతో మన కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఒక ఊర్లోని ఒక అందమైన వేశ్య అప్సరసలా ఉంటుంది. చూస్తే దేవతలైన తల తిప్పుకునే పరిస్థితి కాదు. అందానికే ప్రతిరూపంగా ఉండే ఆ అమ్మాయి వేశ్యావృత్తితో జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే తనకు కూడా కొన్ని పద్ధతులు పెట్టుకుంది, నియమాలు పెట్టుకుంది. రోజుకి ఒక్కళ్ళతో మాత్రమే ఆమె జీవితం గడపాలనుకుంటుంది. ప్రతిరోజు ఒక్కరోజు ఆ ఒక్కళ్ళు ఆ రోజు తనకు భర్తగానే భావించేది. ఏది ఏమైనా తన భర్తనే అనుకునేది. భర్తకి చేయాల్సిన సుపరిచర్యలన్నీ ఆమె విటుడికి చేశారు. సరే, తర్వాత ఎంతమంది వచ్చి ఎంత డబ్బు ఆఫర్ చేసినా ఏం చెప్పినా వినేది కాదు. తనతోనే ఉండేది. ఈ విషయం దేవలోకం వరకు తెలిసింది. ఈమెను పరీక్షించడానికి స్వయాన శ్రీ మహావిష్ణువే వస్తాడు. వచ్చి మామూలుగా విటుడి రూపంలో వచ్చి, ఆయనకి అపాయింట్మెంట్ దొరకడం పెద్ద కష్టం ఏముంది, ఆ లైన్ లో కాకుండా మామూలుగా సరే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు రండి అని చెప్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఉండాలి. సో ఉదయం వెళ్ళిన తర్వాత అభ్యంగ స్నానం, చక్కగా తలంటి నీళ్లు పోసి తర్వాత సుగంధ పరిమళాలతో ఇచ్చేది ఇవన్నీ ఉంటాయి. భోజనం తర్వాత ఇవన్నీ నిద్ర ఇవన్నీ. సరే, ఉదయం స్నానం చేసేటప్పుడు చూస్తుంది ఒళ్ళంతా కూడా అది పుళ్ళు పుట్టేసి అసలు బాగలేదు, పసి కారుతూ రక్తం కారుతూ భయంకరంగా ఉంది. అయినా కూడా ఎక్కడ ఆమె చెదరించుకోలేదు, కోపగించుకోలేదు, చిరాకు పడలేదు, ఏమీ లేదు. చక్కగా ఓపికగా అవన్నిటినీ సరిచేస్తూ అన్నిటినీ లేపనం రాస్తూ అన్ని మందులు రాస్తూ మంచి చల్లని గంధం రాస్తూ ఉపచర్యలన్నీ చేసి అలాగే స్నానం అంటించి మధ్యాహ్నం భోజన సమయంలో కూడా భోజనం దగ్గర కూర్చుంటే అన్నం తినే పరిస్థితి లేదు తనకి. చేతులన్నీ పుళ్ళు అయిపోయి ఉన్నాయి. తింటూ ఉంటే అంటే ఎవరికన్నా అది చూడలేని పరిస్థితి, అంత వికృతంగా వికారంగా ఉంటుంది అనమాట. చూడలేము. అలాంటి పరిస్థితిలో ఆ భోజనం చేస్తుంటే వేళ్లు కుళ్ళిపోయి పడిపోతుంటాయి. ఇంత దారుణంగా ఉంటుంది. ఆ పడిపోతూ ఉంటే అయినా కూడా తీసి అవన్నీ పక్కన పెట్టి, వేళ్ళు అన్నంలోంచి తీసి పక్కన పెట్టి పడిపోయినవి ఆమె తీసి తన భర్తకి తినిపిస్తూ ఉంటుంది. ఇక బాగా అది ఎక్కువైపోయి అనారోగ్యం పెరిగి పూర్తిగా జ్వరం వచ్చి లంచ్ తర్వాత భోజనానంతరం అతను ప్రాణాలు విడిచేస్తాడు. ప్రాణాలు విడిచేస్తే అప్పుడు భర్త చనిపోయాడు. ఆ రోజుల్లో సతీ సహగమనం ఉంది కాబట్టి తనతో పాటు సహగమనం చెయ్యాలి. ఎంతమంది ఎన్ని చెప్పినా, తల్లి పోరాడినా, నువ్వు అపురూప సౌందర్య రాశివి, ఎవరి కోసమో నువ్వేమిటి, వచ్చాడు పోయాడు అయిపోయింది, నువ్వు ఇలాంటి పెట్టుకోవద్దంటే, లేదు నా భర్త చనిపోయిన తర్వాత నేను నా భర్తకే ప్రాధాన్యత ఇవ్వాలి. సో అతనితోనే నా జీవితం, అతను లేకపోతే నేను లేను అని చితి పేర్చి ఆ చితిలో ఒక్కసారే తను దుఃఖగానే ఒక్కసారి పైనంతా ఒక ప్రళయం లాగొచ్చి దేవతలందరూ వచ్చి చప్పట్లు చరుచుకుంటూ పూల వర్షం కురిపించి శ్రీ మహావిష్ణువు స్వయంగా ప్రత్యక్షమయ్యి అసలు ఇది అసలు ఎవరు చెప్పలేంది ఇంత కఠోరమైనటువంటి దీక్ష. అంటే ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని అంత బాగా గౌరవిస్తూ ఆ వృత్తికే పూర్తిగా అంకితం అయిపోయి ఏమీ చూడకుండా పూర్తిగా న్యాయం చేయడం అనేది అన్యులకి ఎవరికి సాధ్యం కాదు. సో నీకేం కావాలి కోరుకోమంటాడు. కోరుకోమంటే ఆ గండకి, అమ్మాయి పేరు గండకి, ఏం కావాలి గండకి నీకు అని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు. అంటే అప్పుడు అడుగుతుంది గండకి, మహాప్రభు నువ్వు నా గర్భమున పుట్టు, నా కొడుకుగా పుట్టు అని గండకి కోరుకుంటుంది. తదాస్తు, నీకు వచ్చే జన్మలో ఈ హిమాలయాల్లో అంటే నేపాల్, టిబెట్ ప్రాంతంలోంచి అక్కడి నుంచి ప్రవహించే నది గండకి, నీ గర్భంలో నేను ఎప్పుడూ ఉంటాను, శాలిగ్రామ రూపంలో నీ గర్భంలోనే ఉంటాను. అందుకనే భూమి మీద ఎక్కడ ఇంకేమీ ఉండదు, గండకీ నదిలో మాత్రమే శాలగ్రామాలు ఉంటాయి, విష్ణు శాలగ్రామాలు. చక్కగా లక్ష్మీనారాయణ విష్ణు ఎన్ని శాలగ్రామాలు, లక్షలాది శాలగ్రామాలు, ఎక్కడ ఏ శాలగ్రామ శిల కావాలన్నా గండకీ నుంచి రావాల్సిందే. సో ఆ గండకీమ్మ కథ ఇవాళ మనం చెప్పుకున్నాం. శ్రీమన్నారాయణుడే స్వయాన గండకి గర్భంలో వెలిసిన నిబద్ధత ఏదైనా అలాగే ఉండాలి. ఏది చేసినా ఒక తపస్సులాగే చేయాలి. ఏది చేసినా అప్పుడు అందులో ఎవరు చెడు చూడరు. నువ్వు చేసిన పని నిజాయితీగా చేస్తే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. చాలా బాగా చెప్పారు. చాలా మంచి స్టోరీ.